నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మేడిగడ్డ బ్యారేజీ వివాదం సరిగ్గా ఎన్నికలకు ముందు రాజకీయ దుమారం రేపింది. ఆ వివాదం బీఆర్ఎస్ పార్టీని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ పార్టీ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈసారి కేసీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు కూడా భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు అంటే గత అక్టోబర్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ కుంగిందంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు మేడిగడ్డ బ్యారేజీలోని 19, 20, 21 పియర్లు వాటి కింద ఉండే ఏప్రిన్ అడుగున్నర మేర కుంగినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత 4 అడుగుల వరకు ఏప్రిన్ కుంగిందని సమాచారం. 7వ బ్లాక్ పియర్లు రోజు రోజుకు కుంగిపోతున్నాయని, బ్యారేజీ మరింత ప్రమాదంలోకి వెళ్తోందని ప్రచారం జరిగింది. పియర్లు, బ్యారేజ్ బే ఏరియా, క్రస్ట్ స్పిల్వేలలోనూ పగుళ్లు కనిపించాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశాన్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. బీఆర్ఎస్ తప్పిదాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ అయ్యిందంటూ ప్రచారం చేసింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది. అయితే మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయ్యిందని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి ఇదివరకే భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మరో 7గురికి ఆగస్టు మొదటి వారంలోనే నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్ 5న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఉంది. ఆ నోటీసుల్లో మాజీ మంత్రి హరీష్ రావు, మెగా కంపెనీకి చెందిన కృష్ణారెడ్డి, రంజిత్ కుమార్, L&T నుంచి MD సురేష్ కుమార్ పేర్లు ఉన్నాయి. దీంతో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు తరపున లాయర్ లలితారెడ్డి, సుకన్య, కాళేశ్వరం కాంట్రాక్ట్ సంస్థ అయిన మెగా నుంచి కృష్ణారెడ్డి, ఇరిగేషన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, L&T నుంచి MD సురేష్ కుమార్ తరపున సుప్రీంకోర్టు లాయర్లు అవధాని, శ్రవణ్ రావు, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, శ్రీధర్ తరపున వరంగల్ లాయర్ నరసింహారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తరపున లాయర్లు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కేసీఆర్ కు, స్మితా సబర్వాల్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది భూపాలపల్లి జిల్లా కోర్టు. వచ్చే నెల 17న అంటే అక్టోబర్ 17న తప్పకుండా కోర్టులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసు విచారణను కూడా వచ్చే నెల 17కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ రాజలింగమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ కుంగుబాటుకు బాధ్యులు ఎవరో తేలాలని, అప్పటి వరకు తన పోరాటం ఆగదన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని, చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల వేల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు రాజలింగమూర్తి. దీనికి ఎవరు బాధ్యులు అంటూ నిలదీశారు.